పల్లెటూళ్ళలో బహిరంగ సభ జరిగిందంటే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వస్తారు, మండలాల నుంచి వస్తారు జనం. అందులో ముఖ్యమంత్రి వస్తున్నాడంటే హడావిడి ఉంటది. బస్సులేస్తారు, మహిళా సంఘాలు పట్టుకొస్తారు, డ్వాక్రా వాళ్ళని పట్టుకొస్తారు. రకరకాలైనటువంటి విధంగా ఉంటది. పట్టణాల్లో వచ్చేటప్పటికి జనాలు పోగేయడం అంటే లేబర్‌ని పట్టు రావాలా? లేకపోతే గనక వాళ్ళంతట ఆళ్ళు స్వచ్ఛందంగా వస్తే ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టారంటే స్వచ్ఛందంగా వచ్చేటటువంటోళ్ళు ఏది చద్ది మూటలు కట్టుకొని వచ్చేటటువంటి వాళ్ళు బోలెడంత మందున్నారు. అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం అది లోపించినట్టు కనబడుతోంది. దాన్నే బీఆర్ఎస్సోళ్ళు బాగా ఫోకస్ చేసుకుంటున్నారు ఆళ్ళ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. ఏంటంటే రేవంత్ రెడ్డి పబ్లిక్‌లోకి వెళ్లి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి మీటింగ్స్ పెడుతుంటే జనం రావట్లేదు అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసాలు చెప్పుకోవాల్సొస్తుంది. ఈ కుర్చీలు చూస్తుంటే సగం ఖాళీగా ఉన్నాయి. అంటే ఏదైతే పబ్లిక్‌లో హైదరాబాద్ లాంటి చోట్ల ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఉపన్యాసం విందాం, ఏదో మనకేదో ప్రయోజనం చేకూరుతుందని ఆలోచించేంత తీరిక ఎవడికుండదు. ఎవడి పని ఆడు, ఎవరి వ్యాపారం ఆడి, ఎవడి ఉద్యోగం ఆడిది. అట్లాగే లేబర్ వచ్చేటప్పటికి ఆళ్ళకి కూడా ఏ రోజుకి ఆ రోజు దొక్కాడితే గాని ఇది రెక్కాడితే గాని డొక్కాడినటువంటి బ్రతుకులు. కాబట్టి వచ్చేటటువంటి సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి వేళ గెలుస్తామా, ఓడతామా అన్నటువంటి ఒక నమ్మకం, అపనమ్మకం ఉంటది. గెలవడం అనేటటువంటి దానికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు ముస్లిమ్సు, యాదవుల ఓట్లని నమ్ముకుని.